ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషం భాను గారు ఒక్క నిమిషం. విష్ణు గారు, ఇప్పుడు పోలీసుల మీద అధికార పార్టీగా ఈ రోజు వరకు మీరే ఉన్నారు టెక్నికల్గా. సరే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి అధికారులు వెళ్ళుండొచ్చు, కానీ మీరే పోలీసుల మీద ఆరోపణ చేయడం చూస్తుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనా తక్కువ అయ్యాయా? ముఖ్యమంత్రి గారు ఓకే కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, కానీ మీ నాయకుల కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గాయా, అందుకోసం ఇట్లాంటి మాటలు వస్తున్నాయా అన్నటువంటి చర్చ రాదా విష్ణు గారు? వాస్తవం చెప్తున్నారండి. ఎక్కడైతే పని కట్టుకుని మార్చారో, ఎక్కడైతే అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారో, మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంతా 175 నియోజకవర్గాల్లో అని చెప్పట్లా. మాచర్ల సంగతి మాట్లాడుతున్నాము, తిరుపతి సంగతి మాట్లాడుతున్నాము, సత్తినపల్లి సంగతి మాట్లాడుతున్నాము. లేకపోతే అసలు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశానికి పొత్తు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అరే ఒక నిమిషం నేను మాట్లాడే ఒక నిమిషం ఉండు. అధికారం అంటే మీరు చెప్పినట్టు అధికారులు ఉంటే మీరు గెలిచి ఉంటారా? అధికారులు అధికారులు నమ్ముకొని మీరు ఎన్నికలకు వెళ్ళారు? చెప్పండి. ప్రశ్న అధికారులు మార్చారు కాబట్టి అధికారుల మీద ఆధారపడి మీరు ఎన్నికలకు వెళ్ళాలనుకున్నారా? కేవలం మాకు అధికారులు కాదు అసలు మాట్లాడేది. నువ్వు ఊరికి మాట్లాడే మాకు లేదు, నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడుతుంది మధ్యలో? భారతీయ జనతా పార్టీతో భారతీయ జనతా పార్టీతో కాదు, నేను మధ్యలో దూరద్దు అంటున్నాను. నేను మాట్లాడిన తర్వాత ఆన్సర్ చేయమనండి. భారతీయ జనతా పార్టీతో కేవలము పొత్తు పెట్టుకుంది ఎన్నికల కమిషన్ని ఉపయోగించుకోవడానికి, దుర్వినియోగం చేయడానికి, అడ్డం పెట్టుకోవడానికి మాత్రమే అని చెప్తాను, నేను ఆరోపిస్తున్నాను. అదే జరిగింది 6-7 నియోజకవర్గాల్లో. దాని